గుడ్ మార్నింగ్ తెలంగాణ. వెల్కమ్ టు టీ న్యూస్ హెడ్లైన్స్ చూద్దాం. రైతులను మోసం చేసిన రేవంత్ సర్కారుపై బీఆర్ఎస్ పోరుబాట. రేపు నల్లగొండలో మహాధర్నా, పాల్గొననున్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాష్ట్రంలోని మేజర్ ప్రాజెక్టులో అరకొరగానే నీటి నిల్వలు. యాసంగిలో సాగు నీరు ఇవ్వడం కష్టమంటున్న అధికారులు. అసెంబ్లీలో ప్రకటన చేసిన బెనిఫిట్ షోలపై మాట తప్పిన ప్రభుత్వం. సర్కారుపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇస్తామన్న హరీష్ రావు. బీఆర్ఎస్ పోరాటంతోనే ఆదివాసీ సంఘాలతో సీఎం రేవంత్ భేటీ. హామీలను విస్మరిస్తే పోరు ఉధృతం చేస్తామని ఎమ్మెల్సీ కవిత హెచ్చరిక. జడ్చర్లలోని లారీని వెనుక నుండి ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు. 2 మృతి, 7గురికి తీవ్ర గాయాలు. హ్యాష్ మనీ కేసులో దోషిగా తేలిన డొనాల్డ్ ట్రంప్. అన్కండిషనల్ డిశ్చార్జ్ విధించిన న్యూయార్క్ కోర్టు జడ్జి. స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలతో ఇన్వెస్టర్లకు భారీ షాక్. 3 రోజుల్లో 12 లక్షల కోట్ల సంపద ఆవిరి. ఐర్లాండ్తో వన్డే సిరీస్ను విజయంతో ప్రారంభించిన భారత మహిళల జట్టు. ప్రతీక, తేజల్ రాణించడంతో 6 వికెట్ల తేడాతో గెలుపు. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం. మరో 4 రోజులు పెరగనున్న చలి తీవ్రత.